శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంత మంచి కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు ముందే చెప్పుకుంటున్నాము. శ్రీ పద్మశ్రీ బ్రహ్మానందం గారు, శ్రీ ముఖ్య అతిథి శ్రీ మురళీమోహన్ గారు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినందుకు మీరందరూ కృతజ్ఞతలండి. శ్రీ రేవణ నరసింహారావు గారు, శ్రీ బుర్రా సాయిమాధవ్ గారు, శ్రీ తనికెళ్ల భరణి గారు, శ్రీమతి రోజారమణి గారు, శ్రీ ఓలేటి పార్వతీశం గారు, శ్రీ ఎస్వి రామారావు గారు, శ్రీ అలీ గారు, శ్రీ అన్నత పద్మనాభమూర్తి గారు అందరినీ సాదరంగా వేదిక మీదకి వచ్చే వారి సుఖాసీనులు కావాల్సిందిగా కోరుతున్నామండి. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाम वित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम ओम जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः सनः शतति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः ताम अग्निवन्नां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गानि विश्वा पुश्च पृथिवी बहुलान उर्वी भवातोकायतनया यशंयोः विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धुन्न नावादुरितातिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूनां प्रतनाजितगुं सहमानमुग्रमग्निगुं हुवेम परमात् सदस्तात् स नः पश्यति दुर्गानि विश्वाक्षामद्देवोऽतिदुरितात्यग्निः प्रत्नोषि कमिड्यो अध्वरेषु सनाच्च होता नव्यश्च सत्सि स्वाञ्छाग्ने तनुवं पिप्रय स्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टं निषिक्तं तवेन्द्र विष्णोरणसञ्चरेम नाकस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोकह्यमादयन्ताम् ओत्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् ओम शांति शांति 48 సంవత్సరాల కిన్నెర సాహితీ సాంస్కృతిక ప్రయాణం, కొన్ని వందల వేల సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. నృత్య కిన్నెర స్థాపించి మా శ్రీమతి గారి నృత్య దర్శకత్వంలో కొరియోగ్రఫీలో 50 మంది నృత్య నర్తకీమణుల రంగ ప్రవేశం గావించి కిందటి సంవత్సరం రాష్ట్రపతి గారి చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ పురస్కారం స్వీకరించింది ఉషా గాయత్రి గారు. కిన్నెర పబ్లికేషన్స్ ద్వారా 150 పుస్తకాలు మేము ప్రచురించాం. కిన్నెర చిత్ర ద్వారా 15 డాక్యుమెంటరీలు మేము నిర్మించాం. అందులో 2కి నంది పురస్కారాలు మేము స్వీకరించాం. ఇక్కడ సింగపూరే కాకుండా ప్రపంచమంతా మేము కార్యక్రమాలు కిన్నెర నిర్వహించింది. దీనికి అంతటికీ కారణం ఒక ప్రముఖుల హస్తవాచి. 77 డిసెంబర్ 28 రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో ప్రారంభించబడింది కిన్నెర. ఆ కిన్నెరని ప్రారంభించింది ఎవరో కాదు, ఈనాటి ముఖ్య అతిథి మా మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారి హస్తవాచి వల్లే మా ఎంవి నారాయణరావు గారు మాకు అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు ఆర్ ప్రభాకరరావు గారు ఉన్నారు. ఉపాధ్యక్షులుగా రమణాచారి గారు ఉన్నారు. మేము 10 మంది మెంబర్లు ఒక కిన్నెర సేన మేము కార్యక్రమాలు చేస్తున్నామంటే మురళీమోహన్ గారి హస్తవాచి ఎంతో గొప్పతో మీ అందరికీ తెలిసింది. శత జయంతి కార్యక్రమాలు మేము 95లో అరవి బాబురాజు గారితో ప్రారంభించి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇలా 25 మంది శత జయంతి ప్రముఖులను మేము చేసుకునే భాగ్యం మాకు కలిగింది. ఈ సంవత్సరం ప్రముఖ కవి ఆరుద్ర, దాశరథి, అలాగే భానుమతి గారి శత జయంతులు కూడా మా కిన్నెర నిర్వహించింది. ఈనాడు సూర్యకాంతమ్మ గారి శత జయంతి మహోత్సవ ముగింపు కార్యక్రమం మేము చేయడం, ఆ అదృష్టం నాకు రావడం అనేటువంటిది నిజంగా వాళ్ళ కుమారుడు మా పద్మనాభమూర్తి గారు, కనకదుర్గ గారు, మా రామారావు గారు దగ్గరుండి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తున్నాం.
ఎవరికి ఇవ్వాలి సూర్యకాంతం పురస్కారం అనేటువంటిది డిస్కషన్లో మా రామారావు గారు సంప్రదిస్తే ఇప్పుడున్న వాళ్ళల్లో ఏకైక నటులు ఒకలే ఒకరు అని మేమందరూ అనుకుని అది ఈనాడు పురస్కారం స్వీకరిస్తున్న బ్రహ్మానందం గారే అని మేమందరూ కూడా మా కమిటీ అంతా భావించి వాళ్ళని సంప్రదించగా అమ్మ సూర్యకాంతం అమ్మ ఆ అమ్మ మీ అక్కడికే కాదు అని వాళ్ళ అబ్బాయితో మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ అందరికీ అమ్మ సూర్యకాంతం, తెలుగు ప్రజలందరి అమ్మ సూర్యకాంతం అని ఒక మాట ఆ రోజున బ్రహ్మానంద గారు చెప్పారు. అది నిజంగా 100% అది నిజం. అటువంటి పురస్కారాన్ని మేము బ్రహ్మానందం గారికి ఇవ్వడం, వారు రావడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. గతంలో మేము రేలంగి గారి శతజయంతి మహోత్సవం రవీంద్ర భారతిలో నిర్వహించినప్పుడు కూడా రేలంగి గారి పేరు మీద గోల్డ్ మెడల్ కూడా మేము బ్రహ్మానందం గారికి ఇచ్చి మేము వారిని సత్కరించుకున్నాం. ఈనాడు వచ్చిన అతిథులందరూ గురించి మా కనకదుర్గ గారు చెప్పారు. నేను మళ్ళీ వాళ్ళందరి గురించి చెప్పి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. వారందరికీ మనసా వాచ మా కిన్నెర థియేటర్స్ సూర్యకాంతమ్మ కమిటీ తరపున మరొకసారి స్వాగతం చెప్పుకుంటూ, ఇప్పుడు సూర్యకాంతమ్మ కమిటీ తరపున వారి కుమారుడు అనంత పద్మనాభమూర్తి గారిని ఇది గతంలో 2-3 కార్యక్రమాలు ప్రారంభించిన మద్రాసులో చేశారు. వారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం సభలోకి వెళ్దాం. వేదికను అందించిన పెద్దలకు, వేదిక ముందున్న వారందరికీ నా నమస్కారములు. మా అమ్మ సూర్యకాంతమ్మ గారు తెర ముందు గయ్యాళి పాత్రలో గడసరితనంగా, కాపురాలు కూల్చడంలో తిట్టగా, ఆడవిలంగా పెట్టింది పేరు. ఇప్పటి వరకు అలాంటి నటనలో ఆవిడికి సాటి ఎవరూ లేరు. ఎవరైనా 2 ఆడవాళ్లు పోట్లాడుకుంటే చూసే వాళ్ళందరూ సూర్యకాంతంలా ఎలా పోట్లాడుతున్నారో అనే సామెతకి సృష్టికర్త కూడా మా అమ్మే అయ్యింది. అంతలా తన నటనతో తెలుగువారిని ఆకట్టుకుని ఆ స్థానం ఆమెకు మాత్రమే, మరెవ్వరూ భర్తీ చేయలేనంతగా మహానటిగా అందరికీ తెలుసు. మరి తెర వెనక సూర్యకాంతం ఎవరు అంటే అది నాకు తెలిసినంతగా మరి ఎవరికీ తెలియదు. కళారంగానికి ఏ రకంగానూ సంబంధం లేని సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మా అమ్మ 100 ఏళ్ల కిందటే ఆడపిల్లలు ఎంత ధైర్యంగా ఉండాలో వారనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, స్వశక్తితో నిజాయితీగా ఎంత ఎత్తైన ఎదగవచ్చని విలువలతో కూడిన జీవితానికి నిదర్శనంగా ఎందరికో స్ఫూర్తిగా నిలబడిన ధీర మహిళ మా అమ్మ సూర్యకాంతమ్మ. చిన్నప్పుడు కాకినాడలో సైకిల్ వేసుకుని మగవారితో ధీటుగా వీధుల్ని తిరిగినా నటించాలన్న తన కోరికను సాకారం చేసుకోవడానికి వాళ్ళ అమ్మగారితో అంటే మా అమ్మమ్మతో రైలెక్కి మద్రాసు వచ్చినా, నాయికగా హిందీ సినిమాల్లో నటించాలని అనుకున్నా, బస్సు ఎక్కుతున్న చిన్న యాక్సిడెంట్ అయ్యి ముక్కుకు చిన్న దెబ్బ తగిలిందని వరించి వచ్చిన నాయిక పాత్రను కూడా తానే వదులుకున్నా, మొదటి సినిమా నారదనారదిలో తనని తాను తెలుగు సినిమాకు పరిచయం చేసుకున్న, సంసారం సినిమా నుంచి గయ్యాళి అత్తిగా చిట్ట చివరి సినిమా ఎస్పి పరశురాం వరకు దాదాపు 650 సినిమాలకు పైగా నటించి తనకి ముందు తన తర్వాత కూడా తనే తప్ప ఇంకెవ్వరూ లేరు అన్నంత గొప్ప నటిగా సినీ వినీరాకాశంలో సూర్యకాంతిలాగా మా అమ్మ సూర్యకాంతమ్మ నిరంతరం పరవశించింది. పొత్తిళ్లలో ఉన్న నన్ను తీసుకుని వచ్చి పెంచి పెద్ద చేసింది. మీ ముందు సూర్యకాంతం గారి అబ్బాయిగా నిలబడుతూ నాకు సమాజంలో డాక్టర్ అనంత పద్మనాభమూర్తిగా, ఒక హోమియోపతి డాక్టర్గా, అంతకుముందు బ్యాంక్ ఆఫీసర్గా ఒక స్థాయిని ఇచ్చింది మా అమ్మ. ఏమిచ్చి ఆవిడ రుణం తెలుసుకోగలను. అందుకే ఉడతా భక్తిగా నా శక్తి మేరకు శతజయంతి వేడుకలను చేయాలని సంకల్పించాను. మా అమ్మను, ఆ నటనను నాటి తరాలతో పాటు నేటి తరం మాత్రమే కాదు భావి తరాలకు కూడా గుర్తుండాలని ఈ వేడుకలకు శ్రీకారం చుట్టి శుభప్రదంగా ముగిశాయి అని అనుకుంటున్నాను. అమ్మపై ఉన్న అభిమానమే మరికొంతమందిని నాతో కలిపి ఈ శతజయంతి వేడుకలకు 2023 నుంచి ఈ రోజు ముగింపు వేడుక వరకు చేయిస్తున్నది మా అమ్మ ఆశీస్సులు మటుకే. లేదంటే అమ్మ తర్వాత అజ్ఞాతంలో ఉన్న నేను ఈ రోజు ఇంత పెద్దల సభలో నిల్చుని మాట్లాడగలగడం ఆమె దీవెనల వల్లే సాధ్యమైంది. డాక్టర్ తుమ్మపూడి కల్పన మద్రాసులో శతజయంతి వేడుకలకు శ్రీకారం చుడితే ముగింపుకి వేడుకకు డాక్టర్ కనకదుర్గ వడ్లమ్మాని తన భుజస్కంధాల మీద వేసుకుని ఎంతో చక్కగా మా అమ్మగారు శ్రీమతి సూర్యకాంతం గారిని ఘన నివాళిని అర్పించారు. నేను ముఖ్యంగా కృతజ్ఞత చెప్పుకోవలసిన వారిలో ప్రముఖ నిర్మాత శ్రీ కాట్రగడ్డ ప్రసాద్ గారు, మిత్రుడు శ్రీ శ్రీరామకృష్ణ గారు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే తెలుగింటి అత్తగారు పుస్తకం ఇంత అందంగా మీ ముందుకు తీసుకురావడానికి నా కమిటీ సభ్యులైనటువంటి
ముఖ్య కారణమైన శ్రీమతి మాధురి, శ్రీమతి కల్పన, శ్రీమతి కనకదుర్గ నా కుటుంబ సభ్యులు కారణం. చెన్నై, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి శ్రీ కన్నికా పరమేశ్వరి మహిళా కళాశాల, హిందూ కళాశాలలో అమ్మ జయంతి వేడుకలు జరిపించాము. మా అమ్మను స్మరిస్తూ పెట్టుకున్న సూర్యకాంతం స్మారక పురస్కారాన్ని ఈరోజు హాస్య బ్రహ్మగా పేరొందిన మా అభిమాన పద్మశ్రీ బ్రహ్మానందం గారికి ఇవ్వడం నాకెంతో ఆనందంగా ఉంది. మాతో పాటు కలిసి పనిచేసిన కిన్నెర సంస్థ నిర్వాహకులు శ్రీ మద్దాలి శివరాం రఘురాం గారికి, మిగిలిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్సు, సోషల్ మీడియా ప్రతినిధులకు పేరు పేరున నా కృతజ్ఞతలు. గాడ్ డెస్ట్రాయ్స్ ద మోల్డ్ ఆఫ్టర్ క్రియేటింగ్ ఏ జీనియస్. అలాగా భగవంతుడు మానవుల్ని తయారు చేస్తున్నప్పుడు మేధో సామర్థ్యం కలిగిన వ్యక్తుల్ని, అచ్చుగులు, నమూనాలను పూర్తిగా నాశనం చేశాడు. అలాగే మా అమ్మకి సబ్స్టిట్యూట్ ఎవరు లేరు. జై హింద్. సూర్యకాంతం ఎండ, బ్రహ్మానందం వెన్నెల, ఇద్దరూ వెండి తెరని పరిపుష్టం చేశారు మహానుభావులు. నాకు మా ఇంట్లో 3 ఫోటోలు ఉండేవి పెద్దవాళ్ళవి. 1 ఎస్వి రంగారావు, 2 సావిత్రి, 3 సూర్యకాంతం. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అన్నమాట. అంత ఇష్టం నాకు ఆవిడంటే. ఆ ఇష్టం వల్ల నేను రాసిన ఫస్ట్ సినిమాలో ఎలా అయినా ఇరికించాలి అని ఒక వేషం రాసి ప్రొడ్యూసర్కి చెప్పి, ఏమంటే ఈ ఒకరోజే వేషం సార్, సూర్యకాంతం గారు వేస్తే బాగుంటుందంటే, ఏమనుకుంటున్నాం సూర్యకాంతం అంటే కష్టం, ఆవిడ చాలా పే చేయాల్సి వస్తుంది. లేదు సార్ మీకు దండం పెడతాను, ఎలాగోలాగో బతిమాలుకుంటాను, నేనే ఆవిడ ఇంటికి వెళ్తానని నేను మేనేజర్ కలిసి సూర్యకాంతం గారి ఇంటికి వెళ్ళి, అమ్మ నేను ఫస్ట్ టైం జీవితంలో రైటర్గా ఎంటర్ అయ్యానమ్మా, మీరు లెజెండ్, మీ సినిమాలు చూస్తూ పెరిగాం, మీరు అవకాశం ఒక్కరోజు మీరు అంటే వేస్తాను అది చెప్పాను. ఏ వేషం మేనేజర్ని అడిగింది, ఎంత అని అడిగింది. అంటే ఆయన 2 అన్నాడు. ఇలాగా 2 వెళ్ళే 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 అంది 5 చూపిస్తూ. అంటే ఆవిడ 5 అంటోంది అన్నాడు. ఏదో నేను మాట్లాడు, ఆవిడైతే ఉండాలి నా సినిమాలో అన్నాను. సరే మొత్తానికి వెళ్ళిపోయాం. వెళ్ళాక నేను అన్నాను, సార్ అవసరమైతే నా రెమ్యునరేషన్ 5,000, నా రెమ్యునరేషన్ కట్ చేసుకుని ఆవిడ పెట్టండి సార్ అంటే, ఏడిసేవలే నీ రెమ్యునరేషన్ 5 నువ్వేం అని మొత్తానికి 3,000 ఎంతో బేరం చేసి ఆవిడ మొత్తానికి ఆ సినిమాలో, నేను రాసిన మొట్టమొదటి సినిమాలో ఆవిడ చేత వేషం వేయించుకోగలిగాను. అది నా జీవితం గొప్ప అదృష్టం. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆవిడ చివరి దశలో శ్రీకాంత్, జేడి చక్రవర్తి సినిమాలో ఫుల్ లెంగ్త్ బామ్మ వేషం నేను రాసి చాలా తృప్తిపడ్డాను. నాటకాలు వేసే రోజుల్లోనే సూర్యకాంతం గారిని మా గురువుగారు రాళ్లపల్లి గారు అక్కడి నుంచి ఫ్లైట్లో పిలిపించి ఇక్కడ రవీంద్ర భారతిలో పరమాద్భుతమైన సన్మానం చేసాము. ఆవిడ ముందు మా సభ్యులు, మురళీ కళాలైన సభ్యులు నాటకం వేశారు. అది మా పరిచయం. అలాగా సూర్యకాంతం గారితో నాకున్న అనుబంధం. ఇక బ్రహ్మానందం సినీ ప్రయాణంలో ముఖ్యంగా నా సాహితీ, నేనేం రాసిన ఫస్ట్ ఓ థాట్ రాగానే ఇది ఎలా ఉంది ఎదురా అని చెప్పి ఫస్ట్ శ్రోత మా బ్రహ్మానందం. కాకపోతే జనం చాలామంది ఉన్నారు, చాలాసేపు మాట్లాడాలి కాబట్టి నేను మళ్ళీ ఇంకొక కార్యక్రమానికి వెళ్ళాలి. వీళ్ళిద్దరి మీద నాకున్న ప్రేమను ప్రకటిస్తూ నక్షత్ర దర్శనం అని ఒక పోయిటరీ రాసి అందరి మీద, అందులో సూర్యకాంతం మీద రాసింది, బ్రహ్మానందం గారి మీద రాసింది చదివేసి నేను బయలుదేరుతాను. ముందు సూర్యకాంతం. సూర్యకాంతం తెర మీద విరిస్తే చాలు చుక్కలు దిక్కులు చూసేవి. సూర్యుడు బిక్కమొహం వేసేవాడు. ఏ పాత్ర అయినా ఎడంచేత్తో తీసి అవతల గిరవాటేసేది. ఎంత పెద్ద డైలాగ్ అయినా ఊదవతల పారేసేది. ఆవిడ అత్తావతారం ఎత్తి తెర మీద ప్రత్యక్షమైతే చాలు కోడళ్ళు కొయ్యబారిపోయేవాళ్ళు, అల్లుళ్ళు అడ్రస్ లేకుండా పారిపోయేవాళ్ళు. ఆవిడ నటన పెరుగన్నంలో మాగాయిలాగా, పప్పన్నంలో చల్లమిరపకాయలాగా, లంఘనం చేసుకున్న వాళ్ళకి ఉసిరికాయలాగా, దొంగ వెధవలకి పచ్చివేలక్కాయలా ఉండేది. ఆవిడ హీరోయిన్ల జడబుచ్చు కొట్టేది, హీరోల చెవి మెలిపెట్టేది, కమేడియన్ల నెత్తిన మొట్టేది, విలన్లని బండబూతులు తిట్టేది. తెర మీద భద్రకాళిలో ఉండే ఆవిడ నిజ జీవితంలో అన్నపూర్ణ. ఎవడైనా కడుపు నిండా పెట్టేది, కష్టాలు వస్తే కన్నీళ్లు తుడుస్తూ మరీను. ఆవిడంతటి నటి భూగోళం అంతా వెతికినా కనిపిస్తుందా అనిపిస్తుంది. ఆవిడంత నటి భూగోళం అంతా వెతికినా కనిపిస్తుందా అనిపిస్తుంది.
ఆవిడ వేలెత్తి చూపించడానికి వీల్లేనంత నటన చేసింది. ఆవిడ పేరు ఆంధ్రదేశంలో ఇంకెవరికి పెట్టడానికి వీలు లేకుండా కూడా చేసింది. ఇప్పుడు బ్రహ్మానందం అరగుండు నుంచి సంపూర్ణంగా ఎదిగిన నటుడు, అత్తిలి తెలుగు మాస్టారు, ఆంధ్ర కామెడీ స్టారు, అర్ధరాత్రి మొహం చాటేసి లారీలకు రంగులేయడం నుంచి పట్టపగలు తలపైకెత్తి మొహానికి రంగేసే స్థితికి వచ్చిన కళా కార్మికుడు, మంచి జోకుంటే రిసీవ్ చేసుకునే మైకు, వెంటనే దాన్ని ఇండస్ట్రీ అంతా ప్రసారం చేసే లౌడ్ స్పీకర్, తల్లిదండ్రులు దలుచుకుని ఓ కన్ను మెరిపించి ఓ కన్ను చెమరించే వెర్రినాగన్న, నాగలింగాచారి వాళ్ళ నాన్నగారి పేరు, అందుకని వెర్రినాగన్న అన్నాను. సంగీత సాహిత్యాలంటే రెండు చెవులు కోసుకుంటూ స్నేహానికి గొంతు కోసుకొని మిత్రపక్షపాతి, పేదరికంలో మాధుర్యాన్ని ఐశ్వర్యంలోని చేదుర్యాన్ని రుచి చూసిన పిచ్చి సన్యాసి, సాహిత్యాభిలాషి అయిన సరస్వతి పుత్ర మిత్రుడు, తోటి కళాకారులంతా పచ్చగా ఉంటే చూడాలనుకునే కామెర్ల రోగి, గుండె నిండా 7 కొండల వాడిని ప్రతిష్ఠించుకున్న చిన్న తిరుపతి, ఫిలిం కామెడీ సెంటర్కి వాచ్మెన్, గన్మెన్, చైర్మన్, తాన్సేను, తానే చార్లీ చాప్లిన్, మండినతో సత్తెనపల్లి నిప్పు, కొండకుతో కాకినాడ ఉప్పు, నందినెక్కర బ్రహ్మ, కారెక్కిన ఖాందాద, ఎక్కడ చిక్కాలో ఎక్కడ చెక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ నొక్కాలో తెలిసిన జ్ఞాని బ్రహ్మానందం. సభకు నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఇవాళ గ్రేట్ థింగ్ ఏంటంటే, ఒక లెజెండరీ అవార్డు ఇంకో లెజెండరీకి ఇవాళ ఇవ్వడం అనేది గ్రేట్ థింగ్ అండి. నిజంగా కూడా 200% రైట్ అండి ఈ అవార్డు సెలక్షను. అది ఎస్వి రామారావు గారు చేశారని నాకు ఏం చెప్పారు. అదే మన వారు, పద్మనాభం గారు, వీరు, కిన్నెర రఘురామ గారు ముగ్గురు కలిసి చేశారని తెలిసింది. నిజంగా కూడా గ్రేట్ సార్. ముందుగా బ్రహ్మానందం గారికి నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి. సూర్యకాంతం గారితో నేను ఒకే ఒక సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానండి. 1972లో ఊరికి ఉపకారని కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టరు. వారి సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు సూర్యకాంతం గారు కుగ్గిళ్ళ గురవమ్మ అనే ఒక క్యారెక్టర్ చేశారు దాంట్లో. అయితే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత అప్పుడు మాకు స్తోమత లేదు అప్పట్లో. గ్రేట్ ఆర్టిస్ట్ అండి ఆవిడ. ఆవిడ గురించి చెప్పడానికి ఇప్పుడు అందరూ చెప్పే ఉన్నారు, ఎన్నో పేపర్లో మీరు కూడా చదివే ఉన్నారు. ఇవన్నీ మన కిన్నెర రఘురామ గారు శత జయంతోత్సవం సందర్భంగా ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్లో ఏమని రాశారు, ఒక 2 lines లో ఆవిడ యాక్టింగ్కి కెమెరా కూడా భయపడేదట. కెమెరా భయపడిందని మీరు రాశారు, కానీ ఆవిడ హృదయం ఎంత మంచి హృదయమో తెలుసా? భయపెట్టి లెన్స్ను పాడు చేసింది అనుకోండి, పగలగొట్టింది అనుకోండి ప్రొడ్యూసర్కి రాసు. అంటే ఆవిడ వెనకాల అంత మంచి హృదయం ఉందండి నిజంగా కూడా సూర్యకాంతం గారి ముందు. లేదా అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారు సూర్యకాంతం గారి మీదండి. మా ఫ్రెండ్ ఇది క్రియేషన్ కాదు, రియల్గా జరిగిందండి. నా క్లాస్మేట్ వెంకటరమణ అని ఒక ఆయన ఉండేవాడు. నేను మద్రాసుకు వచ్చేసాను. అతను సింగపూర్లో జాబ్ చేయాలో సెటిల్ అయ్యాడు. వాళ్ళ తల్లిదండ్రులు సంబంధం కుదుర్చారు, ఫోటోలు పంపించారు. ఓకే మీ ఇష్టం, ఈ అమ్మాయి బాగుంది, మీకు కూడా బాగుంటే సెటిల్ చేసేయండి అన్నారు. సెటిల్ చేసేసారు. చేసేసిన తర్వాత నిశ్చితార్థం, దానికి కూడా అతను రాలేదు. నిశ్చితార్థం చేసేసారు. చేసేసిన తర్వాత ఆ నిశ్చితార్థం ముహూర్తం పేపరు అతనికి పోస్ట్లో పంపించారండి వాళ్ళ నాన్నగారు. పంపించినప్పుడు దాంట్లో చదివాడు, వాళ్ళ మామగారి పేరు చదివి అత్తగారి పేరు సూర్యకాంతం అని చదివాడండి. కంగారు పడ్డాడండి అతను. ఇదేంటి సూర్యకాంతమా అని అతనికి అప్పటికే అన్ని సినిమాల మీద ప్రభావం పడుందేమో భయపడిపోయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, ఏంటమ్మా ఇది సూర్యకాంతం పేరు ఆవిడది, నాకు ఎందుకు చెప్పలేదు మీరు, సూర్యకాంతం గారు కూతురు అయితే నాకు వద్దు అనేసాడు సార్. ఎంత బతిమాలినా తండ్రులను కుదరదో క్యాన్సిల్ చేయండి అన్నాడు. ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చిందండి తల్లికి, ఈ వెంకటరమణ తల్లికి హార్ట్ అటాక్ వచ్చి బెడ్ మీద పడిపోతే ఇతను ఆ ఊరి నుంచి ఇక్కడికి వచ్చాడండి. సింగపూర్ నుంచి వచ్చాడు, కూర్చున్నాడు. ఈ లోపల పని మనిషి వచ్చి కాఫీ ఇచ్చి నమస్కారం అని చెప్పి కాఫీ ఇచ్చి లోపలికి వెళ్ళిందండి.
లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరమ్మా ఈ పని మనిషి అంటే మన వీధి చివరన ఉన్నదే వాళ్ళు ఒక ఇల్లు, ఆ ఇంటిలో అద్దెకుండే ఆవిడ ఈవిడి, పని మనిషి కాదు అని చెప్పాడు. ఇది సుబ్బారావు నా క్లాస్మేట్. సుబ్బారావు మీ క్లాస్మేట్, సుబ్బారావు ఇంట్లో ఉంటున్నారు అని. అలాగా, వెరీ గుడ్ అన్నాడు, అయిపోయింది. తర్వాత సుబ్బారావుని ఈయన వస్తా ఉంటే సుబ్బారావుని కలిశాడు. సుబ్బారావుని కలిసినప్పుడు మీ ఇంట్లో అద్దెకుంటున్నారంట కదా, ఆవిడ భలే సేవలు చేస్తుందా మా అమ్మకి అన్నాడు. అది పిచ్చినా కొడక, మా ఇంట్లో అద్దెకుండే ఆవిడ కాదు, కాబోయే అత్తగారు సూర్యకాంతం అని చెప్పారండి. చెప్పగానే ఇమ్మీడియట్లీ ఐడియా మార్చుకుని ఇంటికి వచ్చి కోపం వచ్చి ముందు అమ్మని అడిగాడు, ఏమ్మా ఆవిడ ఎవరు, ఆవిడ సుబ్బారావు ఇంట్లో అద్దెకుండేవాళ్ళ? అవును. సుబ్బారావు కలిశాడు, మ్యాటర్ అంతా చెప్పాడు. ఆవిడ ఇలాగ అయిపోయిందండి, పిలువు ఆవిడని ఒకసారి అన్నారు. పిలిచారండి. పిలిచిగానే క్షమాపణ చెప్పాడండి ఆవిడకి. అంటే సూర్యకాంతం గారిది కూడా అటువంటి మనసే. సూర్యకాంతం గారు గయాళి పాత్రలో మనం భయపెట్టిందని అందరూ అంటున్నారు కానీ కాదు, ఆవిడకి కూడా అటువంటి మనసు, హృదయం ఉంది అనేదానికి ఎగ్జాంపుల్ నేను చెప్పాను సార్. ఇకపోతే బ్రహ్మానందం గారు నా సినిమాల్లో ఎన్ని సినిమాల్లో కామెడీ, అసలు కెమెరా పక్క నుంచి నేను ముందు నవ్వేవాడిని అందరికంటే. ఆయన అనేవారు కూడా, ఏంటంటే మీరు నవ్వేస్తున్నారు ముందు అని. అంటే అంత నవ్వించేవారు ఆయన. ఆ క్యారెక్టర్లో అంత అలా ఒదిగిపోయి గొప్పగా చేసినటువంటి బ్రహ్మానందం గారు నాకు మరి నా సినిమాల్లో 76 సినిమాల్లో నిజంగా సగం సినిమాల్లో ఆయన ఉన్నారండి బ్రహ్మానందం గారు. మరి అన్ని సినిమా పేర్లు నాకు అంత గొప్పతనం తీసుకొచ్చినాయి అంటే ఇటువంటి వారి వల్లే నిజంగా కూడా చెప్పాలంటే. ఇదిగో నా మొదటి హీరో మురళీమోహన్ గారు పక్కనే ఉన్నారు నా సినిమాలతో చేసినటువంటి ఆలీ గారి హీరోగా కూడా సినిమా చేశాను నేను ఆయనతోటి. ఇప్పుడు వెళ్ళిపోయిన తనికెళ్ళ భరణి గారు ఎన్నో సినిమాలు చేసాం. అలాగే బ్రహ్మానందం గారు చేసిన పాత్రలు మాత్రం మరువలేని పాత్రలు, నాకు అత్యద్భుతం అండి. అద్భుతంగా అటువంటి వ్యక్తికి ఈరోజు ఒక లెజెండరీ అవార్డుని లెజెండరీకి ఇవ్వడం అనేది నాకు నిజంగా ఆనందంగా ఉందండి. నా ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికి నాకండి. ముఖ్యంగా అమ్మ గురించి మాట్లాడాలి, సూర్యకాంత్ అమ్మ గురించి. నా 3వ చిత్రం దేవుడు మావయ్య. ఒక ఫ్రేమ్లో సావిత్రి గారు, పక్కన సూర్యకాంతం గారు, ఇంకో పక్కన ఛాయాదేవి గారు, ఇంకో పక్కన పద్మనాభం గారు, ఇంకో పక్కన సోమన్ బాబు గారు, ఇంకో పక్కన వాణిశ్రీ గారు, ఒక పక్కన శ్రీధర్ గారు, ఇంకో పక్కన విజయలలిత గారు. ఆ సినిమాకి ఆవిడే ప్రొడ్యూసర్ విజయలలిత గారు. అందులో చైల్డ్ ఆర్టిస్ట్గా నేను యాక్ట్ చేశాను. ఆ సినిమా పేరు దేవుడు మావయ్య. అదే లాస్ట్ ఫిలిము వాణిశ్రీ గారికి, ఎందుకంటే ఆ పిక్చర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అవుతుంది. అయితే అనికన్నా కారణాల వల్ల అది ఒక 2 సంవత్సరాలు సినిమా 50% షూటింగ్ చేసి ఆగిపోయింది. అప్పుడు చూసిన సూర్యకాంతమ్మ తర్వాత ఆవిడ కాంబినేషను యముడికి మొగుడులో క్లైమాక్స్లో బస్సులో మమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే చిరంజీవి గారు వచ్చి ఫైట్ చేసి మమ్మల్ని అందరినీ కాపాడతారు. 3వ చిత్రం ఏంటంటే రథసారథి. దాంట్లో అక్కినే నాగేశ్వరరావు గారు, శరత్ గారు డైరెక్టరు, ఇటీవల మధ్యకాలంలో కాలం చేశారు. ఆ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు సినిమా చేసినా కూడా అసిస్టెంటు ఒక 4-5 క్యారేజ్లు మోసుకొచ్చేవాడు. అమ్మో ఈవిడెంత తింటదా అని అనుకునేవాడిని. కాదు, ఇదంతా ఆ యూనిట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టడానికి తీసుకొచ్చేది ఆవిడ. ఇందాక భరణి గారు చెప్పారు 2000 కాదు 3000 ఇస్తే యాక్ట్ చేస్తానని. కానీ ఆవిడ చూడండి డబ్బు లేదు, ఆవిడ చూడండి హోదా లేదు. ఆ డబ్బులు యూనిట్లో ఉన్న వాళ్ళ కోసం ఖర్చు పెడతారు తప్ప అది ఆవిడ కోసం కాదు అది. అండ్ అలాగే చాలాసార్లు నేను ఆవిడతో పాటు జర్నీ చేసి ఉన్నా. ఆవిడకి టైంపాస్కి అరే రారా నీకు ప్యాకెట్ నేర్పిస్తాను, నాకేం రాదమ్మా, ఏం పర్లేదురా, ఇగో ఇదేమో ఇలా పెట్టాలి, ఇది ఇలా పెట్టాలి అని 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చింది ఆవిడ. ఏ ఆటకి 10 రూపాయలు. అలాగా రథసారథి అనే సినిమా 1 నెల షూటింగ్ జరిగింది. నిర్మాత ఇచ్చింది 2000 అయితే ఆవిడ ఇచ్చింది నాకు 5000. ఎందుకంటే రోజుకి 200-300 వచ్చేది నాకు. అట్టగా ఆవిడ ఎంత గొప్ప మనసు ఉన్న ఆవిడ. అండ్ అలాగే నా గురించి నా ఫ్యామిలీ గురించి ఆవిడ అడిగి తెలుసుకుంది. ఆవిడ ఆశీర్వదించింది నన్ను. అరే నువ్వు చాలా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టురా, పెద్ద ఆర్టిస్ట్ అవుతావు నువ్వు అని. ఇది ఎక్కడంటే గోల్కొండ టూమ్స్ దగ్గర హోటల్ హౌస్ అని ఉంది.
ఆ ఇంట్లో మేము షూటింగ్ చేస్తున్నప్పుడు దాదాపు 4 రోజులు ఆవిడతో ఉన్నాను. కానీ ఆవిడ పేరున ఈ రోజున మా అన్న బ్రహ్మానందంకి అవార్డు ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను గతంలో చెప్పున్నాను, ఇప్పుడు చెప్తున్నా, బ్రహ్మ రాస్తాడు అందరికి రాత. సడన్గా బ్రహ్మ రాస్తున్నప్పుడు పక్కన సరస్వతీదేవి బ్రహ్మంగారిని పిలవగానే ఈ క్యాండిడేట్ తొందరపడి పైనుంచి పడిపోయాడు. ఆవిడ చెప్పిందంట, ఏమిటండి అందరికీ చాలా రాత రాస్తారు, ఈ కింద పడిపోయినోడికి తల రాత రాలేదంటే, ఏం పర్లేదు, నేను రాస్తే అంతంతే మాత్రం ఎదుగుతాడు. కింద హాస్య బ్రహ్మ అని ఒకడు ఉన్నాడు, వాడు రాస్తే చాలా గొప్పవాడు అవుతాడు, అదే జంజాల్ గారు. సో అట్టాగా ఈ రోజున ఎన్నో అవార్డులు తను తీసుకున్నది. కానీ సూర్యకాంతం అమ్మ పేరు మీద అవార్డు అనగానే నాకు, అరే నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. అన్న ఇంట్లో ఉన్నాను, 6 గంటలకి నాతో పాటు వస్తున్నావు, ఎక్కడికన్నా ప్రసాద్ ల్యాబ్కి. ఏంటన్నా మ్యాటరు, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను అన్నాడు. ఏం చెప్పలేదు, కారు ఎక్కమన్నాడు, ఎక్కాను. ఇక్కడ చూడగానే సూర్యకాంతం అమ్మ అవార్డు. అందరూ నిజంగా చాలా అన్న చాలా మంచి పని చేసావు, నువ్వు చెప్పకుండా ఇక్కడ తీసుకొచ్చావు. కానీ ఈరోజు అమ్మ గురించి నీ గురించి చెప్పాలనుకున్నాను. అండ్ నిజంగా ఇట్లాంటి చదువుకొని ఎంతో కష్టపడి ఆ ఫ్యామిలీలో ఒక బ్రహ్మానందం అంత పేరు తీసుకొచ్చాడు ఆ తల్లిదండ్రుల కంటే. నిజంగా తల్లిదండ్రులు గ్రేట్నెస్ కాదు, ఇది బ్రహ్మానందం గారు వాళ్ళకి ఇచ్చిన గ్రేట్నెస్ అది. ఇట్లాంటి వ్యక్తికి ఈ రోజున ఈ అవార్డులో నేను కూడా పాల్పంచుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున సూర్యకాంతమ్మ గారి శత జయంతి ఉత్సవాల్లో చివరి రోజుగా ఈ కార్యక్రమం పెట్టడం, వారి పేరు మీద ఈ అవార్డుని బ్రహ్మానందం గారికి ఇవ్వటం, రెండు కూడా అద్భుతంగా ఉన్నాయి. సూర్యకాంతమ్మ గారిని ఒక రోజున గుమ్మడి గారు అన్నారంట, నీ పేరు ఆంధ్రదేశంలో అందరూ పెట్టుకోవడం మానేశారే, ఎంత మంచి పేరు, ఇంత మంచి పేరుని పెట్టుకోకుండా చేసేసా, ఎవరు కూడా సూర్యకాంతం అని పెట్టలేదు అని చెప్పి. అలాగే నేను ఎక్కువ సినిమాలు ఆవిడతో కలిసి చేయలేదు, కానీ ఒక 2-3 సినిమాల్లో చేసే అవకాశం అదృష్టం నాకు కలిగింది. ఎంత ప్రేమగా పిలుస్తారో చెప్పడానికి లేదు ఆవిడ. ఒరే నాన్న బాబు ట్రా అట్లా ప్రేమగా పిలిచేవారు. ప్రతిరోజు షూటింగ్ వచ్చినప్పుడు ఏదో ఒక చిరుతిండి వండి తీసుకొచ్చి అందరికీ పెట్టేవారు. అలా అందరికీ ప్రేమ ప్రార్థనాలి. బాగా ఒక టైంలో కోడళ్ళని బాగా వేడిపించే రోజుల్లో వాళ్ళని తిట్టి శాపనార్థాలు పెట్టి కొట్టిన సందర్భాల్లో కూడా ఆ సీన్ యాక్ట్ చేయగానే వెళ్ళిపోయి వాళ్ళకి ఆవలించుకొని ఏడ్చేదట. ఏమేమి నిన్ను ఇట్లా బాధలు పెడతానే అది ఇది అని. అమ్మ నువ్వు నటించావు, నటిస్తున్నావు, నువ్వు అద్భుతంగా చేస్తున్నావు, ఆ పాత్రలో జీవిస్తున్నావు, మీరు అంత బాగా చేయకపోతే మా మీద సింపతి రాదు, సినిమా సక్సెస్ అవ్వదు అని చెప్పి అనేవారు. మరి విజయవాహిని వాళ్ళు గుండమ్మ కథ అనే సినిమా తీశారు. ఒక ఎన్టీ రామారావు గారి హీరో, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారి హీరో, ఇద్దరు హీరోల్లో ఉన్నారు. జనరల్గా ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నప్పుడు ఇద్దరు హీరోల మీద పెట్టాలి టైటిల్. కానీ టైటిల్ నాగిరెడ్డి గారు చక్రపాణి గారు పెట్టింది. అది ఏం టైటిల్ పెట్టాలి అంటే గుండమ్మ కథ అని చెప్పాడు. ఇదేంటంటే గుండమ్మ కథ ఏంటి అండి, రామారావు గారిని నాగేశ్వరరావు గారిని వదిలేసి టైటిల్ ఆవిడ పేరు మీద పెట్టారు ఏంటంటే, అది అంతే, సినిమా చూసిన తర్వాత చెబుతారు కానీ అని చెప్పి అన్నారు. ఆ గుండమ్మ కథ అనేది ఎంత పెద్ద హిట్ అయిపోయిందో చెప్పడానికి లేదు. అదే సినిమాని మళ్ళీ తీయాలని బాలకృష్ణ గారేమో ఎన్టీ రామారావు గారి క్యారెక్టరు, నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ ఏమో నాగార్జున గారు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇద్దరిని డైలీ డేట్లు అడిగారు. ఇద్దరు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే ఇద్దరు ఒకటే ప్రశ్న చేశారు, గుండమ్మ ఎవరితో వేయిస్తున్నారు చెప్పండి, అది మీరు కరెక్ట్గా కనుక చెప్పేటడితే మేము ఇద్దరం డేట్లు ఇచ్చేస్తామని చెప్పి అన్నారు. ఎంత ఎతికినా కనపడలా. నో బడీ రీప్లేస్ సూర్యకాంతం గారు. ఎందుకంటే ఆ పాత్ర జోలికి వెళ్ళి వేసి వాళ్ళ పేరు జడగొట్టుకునేదానికంటే ఆ గౌరవం అలాగే ఉంచేసి ఆ ఆవిడ చేశారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా గుండమ్మ కథ మళ్ళీ తీయలేకపోయారు. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ మీదను నాగేశ్వరి నాగార్జున గారు కొడుకు నాగ చైతన్య వాళ్ళిద్దరిని పెట్టి తీయాలని కూడా ప్రయత్నం చేశారు. అప్పుడు అదే ప్రదర్శన సూర్యకాంత్ గుండమ్మ గారి కథ ఎవరు వేయాలి, ఎవరు వేయలేరు.
అలాంటి మహానటి కేవలం గద్దర్ క్యారెక్టర్లు అత్త క్యారెక్టర్లే కాకుండా చాలా సాత్విక మంచి భార్యగా ఎంతో ఉమ్మడి కుటుంబంలో పెద్ద వాళ్ళందరినీ కూడా చూసుకునేటటువంటి ఒక మంచి క్యారెక్టర్ కూడా అద్భుతంగా చేశారు ఆయన. కామెడీ తెలియకుండా ఆవిడ మనందరం నవ్వుతా కామెడీ చేస్తాం. బ్రహ్మానంద గారు కూడా అంతే, నటిస్తూ ఆయన నవ్వడం మనందరినీ నవ్విస్తాడు. అలాగే సూర్యకాంతం గారు కూడా ఆవిడ చేసిన కామెడీలో అలాగే ఉండేది. ముఖ్యంగా మాయాబజార్ సినిమాలో మరి ఎఫ్సి రంగారావు గారి తల్లిగా ఎంత క్యారెక్టర్ అంటే అద్భుతమైన గెటప్ కానీ ఆ చేయటం కానీ అలాంటి అద్భుతమైన నటీమణి. ఇవాళ వారి పేరు మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఈ అవార్డు ఎవరికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇనానిమస్గా సెలెక్ట్ చేసింది బ్రహ్మానంద గారి పేరు. ఎందుకంటే ఇంతటి మహానటుడికి అంతటి మహానటి అవార్డు ఇవ్వటం అనేది ఇద్దరిని కూడా గౌరవించుకున్నట్లే. అలాంటి బ్రహ్మానంద గారు చాలా కాలంగా నాకున్న మిత్రుల్లో మంచి మిత్రుడు ఈయన. ఒక రోజున బాలకృష్ణ గారు హీరోగా చేస్తున్న జయసింహ అనే ఒక సినిమా కోసం, అది కుంభకోణం, తమిళనాడులో ఉన్న కుంభకోణంలో షూటింగ్కి వెళ్ళాం. అక్కడ మా అందరికీ కాటేజీలు ఇచ్చారు, మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఒక సైడ్ ఏమో ఈయనున్నారు, ఒక సైడ్ ఏమో నేను బాలకృష్ణ గారు ఉన్నాం. ఆయన బాలకృష్ణ గారు తెల్లవారుజామున 3 4 లేచి ఎక్సర్సైజ్ చేసేసి పూజ చేసేసుకొని షూటింగ్ వెళ్ళిపోయేవారు. నాకు కూడా రోజు పూజ చేసుకుని వెళ్ళటం అలవాటు. ఆ రోజున అలాగే పూజ చేసుకున్నా. పూజ చేసేటప్పుడు కూడా కొంచెం నేను బాగా పైకి చదువుతూ ఉంటాను. ఎందుకంటే నా గొంతు మొదట్లో బాగా పీలగా ఉండేది. బేసు రావాలి అంటే గట్టిగా మాట్లాడితే బాగుంటుందండి అన్నారు. అందుకని ఆ విధంగా చేసేవాడిని. కొంతసేపు అయిన తర్వాత పూజ అయిన తర్వాత గంట కొట్టేసి దండం పెట్టి బయటకు రాగానే ఈయన అక్కడ కూర్చొని ఉన్నారు నాకు కాటేజ్ దగ్గర బయట. మురళీమోహన్ గారు ఎంతసేపు నుంచి చేస్తున్నారండి, మీరు ఇంకా అవుద్ది అని కూర్చొని అలాగే కూర్చుండిపోయానండి అని. నాకు తెలియక అడుగుతాను, మీరు ఎవరిని పూజ చేస్తారండి రోజు అన్నాడు. అందరినీ పూజ చేస్తానండి. మళ్ళీ ఆ దేవుడికి చేసి ఈ దేవుడికి చేయకుండా ఎట్లా అండి, అందరి దేవుళ్ళకి చేస్తాను నేను. ప్రకృతికి చేస్తాను, చెట్టుకు చేస్తాను, పుట్టకి చేస్తాను, జీసస్కి చేస్తాను, క్రిస్టియన్కి అలాగే అల్లాకి చేస్తాను అని చెప్పి చెప్పాడు. నేను ఒక మాట చెప్తాను వింటారా అన్నాడు. చెప్పండి సార్ అన్నాడు. నేను మాత్రం ఒక్క వెంకటేశ్వర స్వామికి మినహాయించి ఎవరికి చేయనండి అన్నాడు. అదేమిటండి అని అడిగాను. చూడండి, ఇప్పుడు పని మనుషులు వస్తూ ఉంటారు, ఈ ఇంట్లో కొంత ఆ ఇంట్లో కొంత ఆ ఇంట్లో కొంత ఒక 5-6 ఏళ్లలో పని చేసుకుని వెళ్ళిపోతారు. ఆ పని మనిషికి ఏదైనా కష్టం వచ్చో జ్వరం వచ్చో ఏదో అయిందనుకోండి, ఏమనుకుంటారు, ఆయన చూస్తాడు బ్రహ్మానంద గారు చూసుకుంటారు, లేకపోతే అలీ గారు చూసుకుంటారు, లేకపోతే అలాగే నరసింహరావు గారు చూసుకుంటారులే, అందరిలో ఎవరు చూడరు. అదే మీ ఇంట్లోనే పని చేస్తుంది అనుకోండి, ఆ పని మనిషి ఏదైనా జబ్బు చేస్తే ఏం చేస్తారు, అయ్యో మన ఇంట్లో పని చేస్తే పాపం మనం వెంటనే చెయ్యాలి కదా అనుకొని ఆ అమ్మాయిని చక్కగా చూసుకుంటారు. బ్రహ్మానంద రెడ్డి గారి పాలసీ అది, బ్రహ్మానందం గారిది. బ్రహ్మానందం గారి పాలసీ అదే. మనం ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి అని పెట్టి పూజ చేసుకొని దండం పెట్టుకున్నాం అనుకో, శంకరుడు చూస్తాడులే అని విష్ణుమూర్తి అనుకుంటాడు, లేకపోతే ఇంకోటి చూస్తారులే అని ఆయన అనుకుంటాడు, ఆంజనేయ స్వామి ఏమో విఘ్నేశ్వరుడు చేస్తాడులే అనుకుంటాడు. అందుకని నేను ఒక్కడనే వెంకటేశ్వర స్వామినే చేస్తాను, పూజ చేస్తాను, ఆయనే చూసుకుంటారు నా గురించి. ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా గుడికి తీసుకెళ్ళి దండం పెట్టుకోండి అంటే, దండం పెట్టుకునేటప్పుడు కూడా అది ఏ గుడి అయినా సరే, ఏ దేవుడు అయినా సరే, నా కళ్ళకి వెంకటేశ్వర స్వామి కనపడతాడు, వెంకటేశ్వర స్వామినే తలుచుకుని పెళ్లి చేసుకుంటాడు. అలాంటి మహనీయుడండి. ఎన్ని మంచి క్యారెక్టర్లు చేశారు, ఎంత ప్రాణప్రతిష్ఠ చేశారు. మొన్న చేసింది క్యారెక్టర్ రంగమార్తాండ. రంగమార్తాండలో ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత బాబా చెప్పడానికి వీళ్ళది. ఆర్టిస్ట్ అంటే అది కామెడీ. న్యాయంగా అంత సీరియస్ క్యారెక్టర్ ఏ కమెడియన్కి ఇవ్వరు, ఎందుకంటే అది సరిగ్గా పండకపోతే అబాస్పాలైపోతుందని. కానీ ఆయన చేశాడు మహానుభావుడు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ఆ క్యారెక్టర్. అలాంటి మంచి వ్యక్తి, తర్వాత బాగా చదువుకున్న వ్యక్తి, అద్భుతంగా మాట్లాడగలిగిన వ్యక్తి. తర్వాత చిత్రలేఖనం, వెంకటేశ్వర స్వామి ఫోటో వేశారు ఆయన, ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పడానికి లేదు. అలాంటి చిత్రకారుడు, ఇంత మంచి మనిషి, వారికి ఈ రోజున ఈ అవార్డు ఇవ్వటం చాలా 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 సంతోషంగా ఉంది.
అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరి కోసం తెలియజేస్తామనవచ్చు మీరు, ఎందుకంటే మన కిన్నెర రఘురాం ఉరఫ్ మద్దాడి రఘురాం గారు ఆయన 48 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలు. 1 కాదు 2 కాదు, చాలామంది పుట్టుండరు. అటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఈ సంవత్సరం మహానటి అనాలా, గొప్ప నటి అనాలా, సహజ నటి అనాలా, అసలు ఈవిడ నటే కాదు అనాలా, చివరిలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది కదా. ఆవిడ ఎప్పుడు నటించలా, జీవించింది కాబట్టి ఆవిడ పేరు మీద ఈ ఒక అవార్డు ఇవ్వాలని, అందుకు మీ పేరు సూచించామని మేమందరం అనుకున్నామండి అని చెప్పినప్పుడు ఆయన రఘురాం గారు వారి బృందం అందరూ కలిసి వచ్చారు. ముఖ్యంగా అందులో తెలుగు చలనచిత్ర ఎన్సైక్లోపీడియా ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, దట్ ఈస్ ఎస్వి రామారావు గారు, ఆయన వచ్చారు. వాళ్ళందరూ వచ్చి మాట్లాడినప్పుడు దయచేసి ఇది ఒక నటుడిగా చెప్పే మాట కాదు, ఒక వ్యక్తిగా చెప్తున్న మాట. సూర్యకాంతమ్మ గారి అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నామండి అన్నప్పుడు జనరల్గా అయితే ఎందుకండి ఇప్పుడు అవన్నీ అట్లాగా అని తప్పించుకోవడానికి ఏ అవార్డు అయినా నేను ప్రయత్నం చేస్తాను. కానీ ఎందుకో సూర్యకాంతమ్మ గారి అవార్డు అనగానే ఐ థింక్ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు అనుకుంటారు, రెండో మాట లేకుండా, రెండో ఆలోచన లేకుండా ఆవిడ అవార్డు నేను తీసుకోవడం అనేది అదొక ఆస్కార్ అవార్డులా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది మహానటులు ఉన్నారు, చాలామంది మహానటీమణులు ఉన్నారు. సూర్యకాంతమ్మ గారి కంటే పెద్ద మహానటులు ఉండొచ్చు, మహానటీమణులు ఉండొచ్చు. సూర్యకాంతమ్మ గారి కంటే చిన్న నటులు ఉండొచ్చు, చిన్న నటీమణులు ఉండొచ్చు. కానీ సూర్యకాంతమ్మ గారంతటి మహానటి లేదు. పెద్దోళ్ళు ఉండొచ్చు, చిన్నోళ్ళు ఉండొచ్చేమో, కానీ ఆవిడతో తొలతోగా కలిగినటువంటి నటీమణులు కానీ మనం చెప్పుకోవడానికి నాకు తెలిసిన పరిమితమైన జ్ఞానంలో ఎవరూ అనిపించలేదు, కనిపించలేదు కూడా. ఇక్కడ ఆవిడ అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నామంటే నేను ఏదైనా కొంచెం ఎలాగా ఎవరన్నా అంటే నేను ఎందుకు ఈ అవార్డు తీసుకోవడానికి నేను అంగీకరించడానికి ప్రబద్ధమైనటువంటి కారణం ఏంటంటే ఆవిడ సూర్యకాంతమ్మ గారు అనేటువంటి ఒక అద్భుతమైన నటి చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చలనచిత్ర పరిశ్రమని ఉర్రు తొలగించిన మహానటి అనే విషయం ఇప్పుడున్నటువంటి కుర్రకారుకు తెలియాలి. ఇప్పుడున్నటువంటి కుర్రకారు 15-20 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అమ్మో ఎవరు ఆవిడ అని అనుకునే వాళ్ళకి ఈవిడా అని తెలియటం కోసం బ్రహ్మానందం లాంటి ఒక కమెడియన్కి ఇస్తే, బ్రహ్మానందం ఏదో ఈ మధ్య ఎవరికో కమెడీ ఎవరు ఏదో అవార్డు ఇచ్చారు బ్రహ్మానందానికని, నాకున్న ఈ మీమ్స్ పుణ్యమాన్ని నాకు ఒక పేరు వచ్చింది. ఆ పేరు దాంతోపాటు గబుక్కుని బ్రహ్మానందం ఫేస్ కనపడగానే వాడు క్లిక్ చేస్తాడు. క్లిక్ చేయగానే సూర్యకాంతం అవార్డు బ్రహ్మానందం. ఎవరు ఈ సూర్యకాంతం అంటే ఇప్పుడు మహనీయులు మాట్లాడినటువంటి మహానుభావులు ఒకటిలో ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 1,00,000 మందిలో కనీసం ఒక 100 మంది అయినా మహానటి సూర్యకాంతం అనే ఒక మహానటి ఉంది అని తెలుసుకుంటారనే ఒక ఆశ, ఒక కోరిక, ఒక సంకల్పం. దాంతో నేను తప్పకుండా ఈ అవార్డు తీసుకుంటానండి అని ఈ అవార్డు తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం అది. ఆవిడ పాదాలు, ఎందుకంటే ఆవిడ మీకేం తెలుసండి, మీకేమన్నా ఆవిడ ఆవిడతో పాటు మీరు నటించారా ఏమిటి, మీకు సంబంధం ఏమిటని కొంతమంది అడిగేవాళ్ళు ఉండొచ్చు. అదేమిటో నా బతుకు నాకే అర్థం కాదు. ఎంత అర్థం కాదంటే నేను సూర్యకాంతమ్మ గారితో యాక్ట్ చేశా, అంజలి గారితో యాక్ట్ చేశా, ఐశ్వర్యలక్ష్మి గారితో యాక్ట్ చేశా,
జానకి గారితో యాక్ట్ చేశా, కృష్ణకుమారి గారితో యాక్ట్ చేశా, యశ్వరలక్ష్మి గారితో యాక్ట్ చేశా. వీళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళు అంటే ద్వితీయార్థంలో ఉండి కనుమరుగైపోతున్నటువంటి వాళ్ళందరితో కలిసి యాక్ట్ చేసేటువంటి అవకాశంలో గొప్ప అవకాశం కింద చెప్పుకోవాల్సినటువంటి సూర్యకాంతమ్మ గారితో కూడా నేను యాక్ట్ చేశాను. అది హై హై నాయక అని జంధ్యాల గారి దర్శకత్వంలో చేసిన సినిమా. పవిత్ర బంధం అని మన ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలో చేశాను. ఆవిడ చేసినప్పుడు అంటే చాలామంది అత్త క్యారెక్టరు అంటారు. అత్త కాదు, ఆవిడ అత్తమ్మ. అత్త ఉంది, ఆవిడలో అమ్మ ఉంది. కాబట్టి వ్యక్తిగా అమ్మ అయితే నటిగా అత్త. ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత చేస్తున్నాడు రా బాబు బోరు కొట్టేస్తుంది అనే రోజులలో ఆ రోజుల నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక క్యారెక్టర్ అత్త సూర్యకాంతం అనేటువంటి బ్రాండ్ తెచ్చుకుని ఏ సినిమాలో ప్రతి సినిమాలో అత్తకు వేసినా సరే ఎక్కడ అబ్బాయి మొన్న చేసిందే ఏముందిలే అనేటువంటి ఆలోచన తొంగి చుట్టానికి కూడా వీలు లేకుండా చేసి తనకంటూ ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి మహోపాధ్యాయ నటి సూర్యకాంతమ్మ. ఆవిడ దగ్గర ఆవిడ పేరు మీద అవార్డు తీసుకోవడం అనేది అది ఒక పెద్ద అంటే ఇదేదో చాలా సంతోషం అంటే ఆవిడ పేరు మీద నాకు ఈ అవార్డు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది కాదు. 100కి 100 ఇందులో సత్యం ఉంది, ఇందులో నిజాయితీ ఉంది, ఇందులో వాస్తవం ఉంది. అంతటి మహానటి అవార్డు వాళ్ళు నాకు ఇవ్వాలనేటువంటి ఆలోచన కలగటం ఈ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వాడికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అది ఇన్ని సినిమాలు చేశామని మనం ఏదో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మీరు ఇందాక మా బాబాయ్ చెప్పాడు అన్ని సినిమాల్లో చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా. కానీ ఇక్కడ మనందరం రుణపడి ఉండాల్సింది ఎవరికంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అన్ని వందల వేల సినిమాలు నిర్మించారు కాబట్టి 1250 సినిమాల్లో నేను నటించగలిగాను అని నేను చెప్పుకోగలుగుతున్నాను. సో దిస్ క్రెడిట్ గోస్ టు ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. వీ షుడ్ బో అవర్ హెడ్ బిఫోర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ మహానటి ఉండి ఆవిడ ఎన్ని సినిమాలు చేశారనేది కాదు, సినిమాలో ఏం చేశారు ఎలా చేశారనేది. ఇందాక మన పూజ్యులు మురళీమోహన్ గారు చెప్పినట్టు గుండమ్మ కథలో ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు పేరు ఎవరిది పెట్టాలంటే రామారావు పేరు పెడదామా నాగేశ్వరరావు గారి పేరు పెడదామా అని ఆలోచించేటువంటి రోజుల్లో గుండమ్మ కథ అని పేరు పెట్టి నిజంగానే ఆవిడ గుండమ్మ తర్వాత కొంతకాలానికి గుండమ్మ అనే పాయింట్కి వచ్చేసింది. అమ్మో దాంతో పెట్టుకోవద్దు పెద్ద గుండమ్మ అనే పాయింట్ కూడా వచ్చింది అత్త దాటి. అటువంటి పరిస్థితులు ఒక మహానటి తన పాత్ర ద్వారా చిరకాలం శత జయంతి అంటే 100 సంవత్సరాలు ఆవిడ పుట్టి 100 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆ జన్మదినం రోజున ఈ పురస్కారం నాకు ఇవ్వటం నా జన్మ చరితార్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది నా హృదయపూర్వకంగా నేను చెప్పేటువంటి నా హృదయాంతరాల్లో నుంచి వచ్చినటువంటి మాట. ఆ తర్వాత ఈ సభలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క మాట చెప్పాలన్నా అత్యంత సీనియర్ నటుడు మిస్టర్ ఆలీ. అవుతావంటే సీనియర్ కాదా నువ్వు? ఎప్పటివాడివి నువ్వు? భూమి పుట్టినప్పుడు కాదు, చలనచిత్ర పరిశ్రమ పుట్టినప్పుడు పుట్టాడు. ఏదో రాధమ్మ పెళ్ళే చెప్పేప్పుడు ఇప్పుడు ఆవిడతో పాటు యాక్ట్ చేసిన సినిమాలు దేవుడు మావయ్య అది నేను వచ్చిన తర్వాత కానీ ఆ సినిమా నేను చూడలేదు. అప్పటి సీనియర్ మ్యాన్ అతను. సరే ఈయన ఎదురుగా ఆంధ్రదేశాన్ని మోసం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి 84 ఎంతండి 85 ఓ 15 అటు ఇటు 100. ఆయన అద్భుతమైనటువంటి నటుడే కాకుండా మంచి మనిషి. ఎక్కడైనా ఆయన గురించి సెకండ్ థాట్ అనేది ఎక్కడ మనం వినలేదు, ఇంకా వినే అవకాశం కూడా మనకు లేదు. ఆ తర్వాత
నేను ఇందాక మన అలీ గారిని మా ఇంటి పక్కనే కదా, ఆయన ఇంటి పక్కనే నేను ఉంటా, సీనియర్ మ్యాన్ కదా. ఆయన పిలిచి నేను ఏమండి అలీ మనం ప్రసాద్ ల్యాబ్కి వెళ్తున్నాం అన్నా. ఏంటన్నా బాగా ట్రాఫిక్ ఉంటుందిగా అన్నాడు. మరి మనం వెళ్తున్నాం కదా అని రేవంత్ రెడ్డి లాగా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా అని మొత్తం క్లియర్ చేసేస్తారండి, చేయరు కదా. ఉంటుందిరా ట్రాఫిక్, దానికి ఉంది, అది నాకు తెలుసు, వెళ్దాంలే అన్నాను. ఇంక మళ్ళీ ఎందుకని ఏమడుగుతాడు నన్ను, వెళ్తా ఉన్నప్పుడు సరేనండి అని. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కారు ఎక్కిన తర్వాత చెప్పాను, ఇలా సూర్యకాంతమ్మ అన్నా నేను ఆవిడతో యాక్ట్ చేశాను అన్నా. ఎంత సహృదయం అంటే ఇవాళ ఒక అరగంట క్రితం సూర్యకాంతమ్మ గారి అవార్డు ఉందంటే ప్రాపర్గా ఇవాళ నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆర్టిస్టులు మాకు చెప్పలేదే, ఇన్విటేషన్ లేదు. ఎలా ఉంటా ఇప్పుడు వాళ్ళు ప్రాపర్ మనకి ఇన్విటేషన్ ఉండాలి కదా అని ఒక బేస్ వాయిస్లో మాట్లాడే రోజుల్లో అలాంటివన్నీ డౌన్ టు ఎర్త్ జీవితం తెలిసిన మనిషి కాబట్టి అతను కూడా ఆ మహానటి ఆవిడ గురించి 2 ముక్కలు మాట్లాడేటువంటి అవకాశం నాకు కలిగించడం చాలా ఆనందంగా ఉందన్న. నేను తప్పకుండా వస్తానండి. పెద్ద మనసు చేసుకుని వచ్చినటువంటి వ్యక్తి నా తమ్ముడు ఆలి. అందుకని నేను అంత అడ్వాంటేజ్ తీసుకోగలిగా. ఆ పక్కన ఉన్నాడు బ్లాక్ షర్ట్ వేసుకుని, అంటే ఆయన కొంచెం నల్లగా ఉంటాడు, బ్లాక్ షర్ట్ వేసుకుంటూ తెల్లగా కనపడతానని ఆయన ఫీలింగ్. ఆయన మంచి దర్శకుడు. నువ్వు చెప్పాలంటే మాకు తెలియదా అని, ఎందుకంటే ఆయన చరిత్ర చెప్తుంది కాబట్టి. ఆయన ఒక మంచి మనిషి అని చెప్పడానికి ఏంటంటే రీజను, అది వండి ఆయన కోపం రాదేంటండి చిరాగ్గా, ఎప్పుడు అసలు కోపడరండి మీరు. మామూలు కోపం ఉంటే ఎంత బాగుంటుంది అసలు, ఇప్పుడు కోపంలో చూద్దామంటే చూడదు. ఏమంటే రాత్రి ఆ రోజుల్లో హైదరాబాదు, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, పిచ్చిగా తిరుపతి షూటింగ్స్ చేస్తున్న రోజుల్లో ఈ చిన్న సినిమాలంటే అప్పుడు పిచ్చిగా చేస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళం రోజుకు 4 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేసి అటు ఇటు తిరుగుతున్నప్పుడు నేను కానీ, కోట శ్రీనివాసరావు గారు కానీ, బాబు మోహన్ గారు కానీ 3 ఇన్విటబుల్స్ అనేవాళ్ళు. ఆ రోజుల్లో మేము వెళ్ళిపోవాలండి, సాయంత్రం వెళ్ళాలండి అన్నాం అనుకో. జనరల్గా ఏ దర్శకుడైనా ఏమంటారంటే 8 గంటలకంటే ఎలా కుదురుతుందండి, మరి 5:30 కంటే కుదరదు కదా, సాయంత్రం 7:30 8 గంటల వరకు చేయాలి కదా అంటారు జనరల్గా. కాదు సార్, మళ్ళీ వేరే నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ షూటింగ్ ఉంది, ట్రైన్ ఎక్కి పొద్దున్నే అక్కడికి వెళ్ళాలి అని. సరే సార్ అన్నాడా, దిగటం ముందు రిసెప్షన్లో అడుగుతాడు 8 గంటలకంటే ట్రైన్ అని. ఈయన మేం కాదు అడిగేది, 5:30కండి. ఓహో 5 గంటలకు పంపించాలి, మరి 5:30కైనా సరిగ్గా చూడండి. ఇంకా మొత్తం అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ చెప్తాడు, ఈయన 5:30కి వెళ్ళాలి, మనం జాగ్రత్తగా. ఎదుటి మనిషి యొక్క కష్టాన్ని, ఆర్టిస్ట్ యొక్క కష్టాన్ని తెలుసుకుని వాళ్ళకు అనుగుణంగా చెప్పి చేసేటువంటి, నాకు తెలిసిన చాలా మంది దర్శకుల 462 మంది దర్శకుల దగ్గర పనిచేశాను. చేసిన వాళ్ళల్లో ఈయన ఒక దర్శకుడు, ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు. వెళ్ళిపోవాలరా అంటే అంటే డల్గా పెట్టా ఫేసు ఎందుకనిలే కానీ అని టప తీసేసి పంపించేసేవాడు. అది గొప్పతనం అని కాదండి, ఎదుటి మనిషి మీద వాళ్ళకు ఉన్నటువంటి మానవతా స్వభావం, మానవీయ కోణం. అటువంటి మంచి దర్శకులు ఉన్నటువంటి ఈ సభలో, ఇటువంటి సభలో ముఖ్యంగా ఎదురుగా కూర్చున్నారు కేవీ కృష్ణకుమారి గారు. ఆవిడ కేవీ కృష్ణకుమారి గారు మాకు ఎలా తెలుసంటే, అక్కినేని నాగేశ్వరరావు గారి మీద అప్పట్లో ఒక బుక్ రాశారు. ఎవరి కేవీ కృష్ణకుమారి మాకు తెలియదు అప్పుడు. మేము జాబ్ చేస్తున్నామో చదువుతున్నామో, ఎంఏనో ఏదో చదువుతున్నాం అనుకుంటా. అప్పుడు ఇదిగో ఇది సూర్యకాంతమ్మ గారు, నా మిత్రుడు ఉన్నాడు ఇక్కడ ఎదురుగా, సాయి సత్యనారాయణ అని. వాడు ఏమిట్రా ఏమన్నా జనం వచ్చారా అన్నాను. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారులేండి అన్నాడు. చాలా దరిద్రంగా జోకులేస్తుంటాడు వాడు. అయినా సరే సర్లే దానికి ఉందిలే అన్నాను. ఆ తర్వాత అదేం లేదండి హాల్ నిండింది అన్నాడు. సరే అది అన్న తర్వాత ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు ఫలానా వాళ్ళు ఎవరెవరు వచ్చారంటే వరుసగా చెప్తూ వీళ్ళ పేర్లు చెప్పి అక్కడ దాకా వచ్చిన తర్వాత కిందెర రఘురామ్ గారు నిన్న ఫోన్ చేసి రోజారమణి గారిని పిలుస్తున్నామండి అన్నారు. నాకు రోజారమణి గారంటే నాకంటే చిన్నపిల్ల కాబట్టి నేను నమస్కరించలేను, కానీ ఆవిడలో
ఆ అమ్మాయిలో ఉన్నటువంటి నటనకి 2 చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటున్నానంటే ఊరికే ఇప్పుడు నన్ను ఆవిడ పొగుడుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇద్దరం ఒకే సైజు కాబట్టి ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవచ్చేమో. కానీ 6, 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసులో, అప్పటికి ఎంతమ్మా నీ వయసు భక్త ప్రహ్లాద? 6. ఇప్పటికీ ఇంత ఏజ్ వచ్చినా ఒక సుదీర్ఘమైన సమాసం సంస్కృతంలో చెప్పమంటే గిలగిల ఒక్క లైను చెప్పమంటే గిలగిల కొట్టుకుంటే జస్ట్ వెయిట్ సార్ అని చెప్పి అక్కడికి ప్రాక్టీస్ చేసి 1 సెకండ్ సార్ 1 సెకండ్ అనే రోజుల్లో ఆ చిన్నపిల్ల ఆ భక్త ప్రహ్లాదులు పోనీ ఎదుట ఎవడన్నా గన్నయ్య గారు ఎవడో నిలబడ్డాడు కాదు, ఎస్వి రంగారావు అని ఆయన అన్నప్పుడు ఒకసారి మనిషిని చూస్తేనే బెంబేలు పడిపోయి ఏడ్చే రోజుల్లో ఆ తండ్రి దగ్గర ఈ కూతురు ప్రదర్శించిన తల్లి. ఇటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సామాన్యులు కాదు. అదే వాడు వేసిన జోకు ఏమన్నాడంటే, సాయి ఆవిడ అభిమానుల్ని రమ్మంటే ఆవిడ వయస్కులు వచ్చారండి అంటున్నాడు, ఆ సమకాల నీళ్ళు వచ్చారండి అని చెప్తున్నాడు. అంటే అప్పటి వాళ్ళు వచ్చారు అని చెప్పడానికి. ఏమైనా ఇది ఇటువంటి ఒక అద్భుతమైన సభ. ఈ సభలో పద్మనాభమూర్తి గారు అనుకుంటున్నాడు, ఏమైనా నేను ఇంత కష్టపడి చేశాను, మేము మెడ్రాస్ నుంచి వచ్చాము, నేను నా భార్య పిల్లలు వాళ్ళు, ఒక్క మాట నా గురించి కూడా అంటే పోతుంది కదా అని ఆయన అనుకోవచ్చు. అనుకోలేదా? తప్పు అనుకోవాలి మీరు. అది నేను అనుకోలేదంటే అక్కడ మీరు మొడెస్టీగా అబ్బాయి నేను అలా అనుకోలేదండి అంటే కుదరదు, అనుకుని తీరాలి. ఎందుకు తీరాలంటే ఇంతటి స్ట్రెయిన్ మీరు తీసుకుని ఈ సభని ఇంత దిగ్విజయంగా గంగికోగు పాలు గరిటెడైనను చాలు ఎన్నో ఎందుకు ఇంతటి అద్భుతమైనటువంటి సభని నిర్వహించినటువంటి ఇందాక తనికెళ్ళ భరణి చాలా అద్భుతంగా మాట్లాడాడు. మహానటులు మహానటీమణులు ఎంతమంది ఉన్నా అందులో ఆవిడకి ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానం ఆవిడదే. ఒక లెజెండరీ యాక్ట్రెస్. పద్మశ్రీ వచ్చిన నటులు ఎంతమంది ఉన్నారో గుర్తున్నారో లేదో తెలియదు కానీ ఎస్వి రంగారావు గారు గుర్తున్నారు, సూర్యకాంతమ్మ గారు గుర్తున్నారు. 100 పద్మశ్రీల పెట్టు ఆవిడ. కాబట్టి అటువంటి మహానటి సందర్భంగా ఆవిడ సూర్యకాంతమ్మ అంటున్నారు కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సూర్యకాంతమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పురస్కార బహుకరణ ఈనాటి ముఖ్య అతిథి అతిథులను కూడా బహుకరించవలసిందిగా కోరుకుంటూ చేరువేయవలసిందిగా